సో హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో అయితే మనం క్లాడ్ని అండ్ అలానే వర్సల్ని ఉపయోగించి ఒక వెబ్సైట్ ఎలా చేయాలో చూపిస్తా. ఇంకెటువంటి లేచుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ యొక్క బ్రౌజర్లో క్లాడ్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో నేను ఒక ప్రాంప్ట్ని అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ని పేస్ట్ చేసి మీ కంపెనీ పేరు ఏంటి అండ్ మీరు ఆ వెబ్సైట్ ఏ థీమ్లో అండ్ అలాగే అసలు దేనికో మీరు అయితే అక్కడ దానికి వివరంగా అయితే ఇవ్వాలి. ఓకే, ఒక చిన్న మిస్టేక్ ఉంది, సరి చేసాం. అండ్ మీరు కోడ్ని పేస్ట్ చేసే ముందు మనకి కింద మోడ్స్లో సోనెట్ అని ఉంది చూసారు కదా, సో దాన్ని పిక్ చేసుకోండి. అండ్ దాన్ని పిక్ చేసుకున్నాక ఇంకా సెండ్ అయితే కొట్టేయండి. మీరు ఎప్పుడైతే సెండ్ కొడతారో మనకి యాజ్ యూజువల్గానే మనకి కోడ్ని అయితే కింద ప్రివ్యూకి అయితే ఇస్తుంది. సో మనకి ప్రివ్యూ అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ యొక్క సిస్టంలో ఒక కొత్త ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే VS కోడ్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న కొత్త ఫోల్డర్ ఉంటుంది కదా, సో నేను చూపిస్తాను చూడండి. నా దాంట్లో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. మీకు ఎక్కడ కావాలో ఆ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో నేనైతే భూపతి క్రియేట్స్ వెబ్సైట్ ఫోల్డర్ అని చెప్పి ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. అండ్ అది ఓపెన్ చేశాక ఇప్పుడు మీరు ఈ ఫోల్డర్లో ఒక HTML ఫైల్ని అయితే మీరు క్రియేట్ చేయాలి. ఓకే, ఇచ్చేద్దాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ HTML ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, సో మనం దీనికి భూపతి.html అని ఇద్దాం. సో వద్దులేండి, మళ్ళీ డిప్లై చేసేటప్పుడు ప్రాబ్లం అవుద్ది. సో index.html అయితే ఇచ్చేద్దాం. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఒకవేళ క్లాడ్ అది ఇంకా అవుతూ ఉంటుంది, ఒక 5 minutes అయితే టైం తీసుకుంటుంది. సో ఇంతలోపు మీరేం చేస్తారంటే మనకి గిట్హబ్ అండ్ వర్సల్స్ ఉంటాయి కదా, సో దాంట్లోకి వెళ్ళి మనమైతే మన రిపోజిటరీ అండ్ అలాగే వర్సల్లో ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనమైతే గిట్హబ్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు గిట్హబ్లో ఒక కొత్త రిపోజిటరీ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ రిపోజిటరీ నేమ్ వచ్చేసి నేను భూపతి క్రియేట్స్ అని అయితే ఇచ్చేస్తున్నాను. మీకు ఏమి ఇవ్వాలనుకుంటే అది మీరు ఇవ్వచ్చు, ఇట్స్ యువర్ చాయిస్. సో భూపతి క్రియేట్స్ అని ఇచ్చేసాను. నేను కింద రిపోజిటరీ కూడా క్రియేట్ చేసా. అండ్ ఇప్పుడు కింద మనకి ఫైల్ యాడ్ చేయమంటుంది, సో అదేమి ముట్టుకోకుండా అక్కడే వదిలేయండి. అండ్ ఇప్పుడు వేరే ట్యాబ్లోకి వచ్చి వర్సల్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో వర్సల్ అయితే ఓపెన్ చేసి పక్కన యాడ్ న్యూ ఉంది కదా, సో అక్కడ ప్రాజెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే మీరు అలానే ఉంచండి, ఏమీ ముట్టుకోవద్దు. ఓకే, సో ఇక్కడ క్లాడ్ అయితే కోడ్ జనరేట్ అవుతుంది. సో అది అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం. అండ్ అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో నా యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తాను, సో దాన్ని కూడా ఫాలో అయితే చేసేయండి. ఓకే, మనకైతే వెబ్సైట్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ స్టాప్ అయితే అయింది. వెబ్సైట్ అయితే మనకి పక్కన లోడ్ అవుతుంది. ఓకే, సో వెయిట్ ఏ మినిట్. వచ్చింది. ఓకే, సో వావ్ గైస్, సో మనకు బాగానే ఇచ్చింది, మనం ఎలా అనుకున్నామో పర్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఓకే అన్నీ ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. బట్ మనం ఇప్పుడు బ్రౌజర్లో ఉన్నాం కాబట్టి మనకి ఇలా వస్తుంది. సో మీరు పైన కాపీ అని చూసారు కదా, సో దాన్ని కాపీ చేసుకుని మనం ఇందాకైతే ఫైల్ క్రియేట్ చేసామో HTML ఫైల్, దాంట్లో పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒకసారి మనం ఆ ఫైల్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఓకే, అండ్ మీరు కూడా మీ సిస్టమ్ని ఎక్కడ పెట్టుకున్నారో మీరు అక్కడ చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇండెక్స్ అని పేరు పెట్టాం కదా. ఓకే, సో మనకు వచ్చింది. ఒకసారి పైన అయితే మన నావిగేషన్ మెనూ అయితే చూద్దాం. ఓకే, సో 3 పని చేస్తున్నాయి. 3 ఏంటి, మొత్తం అన్ని పని చేస్తున్నాయి. ఒక బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ అన్నీ పని చేస్తున్నాయి. ఓకే, ఒకవేళ మీకు ఇవేం పని చేయకపోతే మళ్ళీ క్లాడ్ని ఇంకోసారి కోడ్ అయితే అడగండి గైస్, ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్రోమ్లోకి వెళ్ళి గిట్హబ్లోకి అయితే వెళ్దాం. అండ్ ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ అయిన ఎగ్జిస్టింగ్ ఫైల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఏదైతే మనం ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకున్నామో ఫైల్స్, వాటిని మీరు ఆ ఫైల్ని అయితే ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. అండ్ కింద మనకి అప్లోడ్ అయ్యాక బార్ గ్రీన్గా వెళ్ళిపోయి ఎగ్జిట్ అవుతుంది. అప్పుడు కమిట్ చేంజెస్ నొక్కండి. ఇప్పుడు వర్సల్లోకి వెళ్ళి యాడ్ న్యూలో ప్రాజెక్ట్ నొక్కండి. ప్రాజెక్ట్ నొక్కాక మనకి ఇక్కడ చూసారు కదా, సో భూపతి క్రియేట్స్ అని చెప్పి మనం చేసాం కదా, అదే ఇందాక రిపోజిటరీ అది వచ్చింది. అండ్ ఇప్పుడు ఎలా ఉందో అలా వదిలేసి నేను డిప్లై నొక్కా. అండ్ డిప్లై నొక్కాక మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు 3 బ్లూ టిక్స్ అయితే రావాలి. సో అవి వస్తే కన్ఫర్మ్ అనమాట, ఇంకా వెబ్సైట్ అయితే డిప్లాయ్ అయితే అయిపోతుంది. ఓకే, వచ్చింది. ఓకే, వెబ్సైట్ అండ్ లోడ్ అవుతుంది. వచ్చింది. అండ్ ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసి కంటిన్యూ టు డాష్బోర్డ్ నొక్కి ఒక 1 or 2 seconds ఆగండి. ఇక్కడ మనకు ఒక చిన్న మెనూలా వస్తుంది. ఇక్కడ మీకు డొమైన్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మన వెబ్సైట్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఫ్రీగా మనం మన వెబ్సైట్ అయితే హోస్ట్ చేసుకుందాం వర్సల్ ద్వారా. ఇదన్నమాట గైస్, సో ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో
మన యొక్క కంపెనీ యొక్క .com డొమైన్ అయితే మనం పర్చేస్ చేసి దాన్ని ఎలా చేయాలనే వీడియో కూడా నేను పెడతాను. సో అప్పటిదాకా స్టే ట్యూన్ గైస్. బాయ్. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. జై హింద్.